కాంగ్రెస్ సికింద్రాబాద్ ఎంపీ సీటు దానం నాగేందర్కు కేటాయించడం కాంగ్రెస్లో చిచ్చు రేపుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ టికెట్ ఎలా ఇస్తారని నేతలు ప్రశ్నిస్తుండటంతో అధిష్టానం కన్ఫ్యూజన్లో పడింది. దానంతో రాజీనామా చేయించకపోతే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ బరిలో దించే దిశగా కాంగ్రెస్ పెద్దలు అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దానం నాగేందర్ కు టికెట్ కేటాయించడం కాంగ్రెస్ లో వివాదాస్పదమైంది. బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తికి టికెట్ ఎలా కేటాయిస్తారని స్థానిక కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. నాగేందర్ పై చర్యలు తీసుకోవాలని రాజు యాదవ్ అనే కాంగ్రెస్ నేత కోర్టుకు వెళ్లడంతో పార్టీలో చర్చనీయాంశమైంది. పార్టీలో ఉన్న బీసీ నేతలకు టికెట్ ఇవ్వకుండా అనేక ఆరోపణలు ఉన్న వ్యక్తికి సీటు ఇవ్వడంపై వారంతా మండిపడుతున్నారు. అయితే ఇతర పార్టీలో గెలిచిన వ్యక్తి కాంగ్రెస్ బీ ఫారంపై పోటీ చేస్తే దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కానుంది. బీజేపీని ప్రశ్నించే హక్కు హస్తం పార్టీ కోల్పోతుందన్న వాదన పార్టీలో ఉంది. దీంతో దానంతో రాజీనామా చేయించాలని పార్టీ అధిష్టానం భావిస్తుంది. అయితే రాజీనామా చేయాలని దానం నాగేందర్ ను పార్టీ పెద్దలు ఒత్తిడి చేసినా అందుకు దానం నాగేందర్ ససేమిరా అంటున్నట్లు సమాచారం. గతంలో సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయించాలని 2004లో నాటి సిఎల్పీ నేత రాజశేఖర రెడ్డి కోరితే ససేమిరాని టీడీపీలోకి వెళ్లి ఆసిఫ్ నగర్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు నాగేందర్. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉండలేక రాజీనామా చేసి తిరిగి సొంత గూటికి చేరారు. ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఓటమి తప్పలేదు. అదే సీన్ మళ్లీ పునరావృతం అవుతుందేమో అని భావించిన దానం రాజీనామాకు వెనుకడుగు వేస్తున్నారు. దానం రాజీనామా చేయకపోతే పార్టీకి నష్టం వాటిల్లుతుందన్న భావనలో హైకమాండ్ ఉన్నట్లు సమాచారం. దీంతో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు తెరపైకి తీసుకొచ్చారట నేతలు. మొదట్లో బొంతు పేరు దాదాపు ఖరారైంది. సడన్ గా దానం ఎంట్రీ ఇవ్వడంతో రామ్మోహన్ కట్ చేశారు. పార్టీలో రీవోల్డ్ రావడం, సొంత పార్టీ నేతలే కోర్టుకెక్కడంతో పార్టీ పునరాలోచనలో పడింది. దానం రాజీనామా చేయకుండా బరిలో ఉంచితే పార్టీకే నష్టం వాటిల్లుతుందన్న భావన నేతల్లో ఉంది. చూడాలి మరి పార్టీ పెద్దలు ఏం చేస్తారో చూడాలి.